నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఈ నెల 21న రాష్ట్ర మంత్రివర్గం సమావేశమయ్యే అవకాశం. రుణమాఫీతో పాటు కీలక అంశాలపై జరగనున్న చర్చ. వైద్య ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేస్తామన్న మంత్రి దామోదర. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం పటిష్టంగా అమలు చేస్తామని వెల్లడి. భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం నేతల మధ్య తీవ్ర పోటీ. ఢిల్లీలో లాబియింగ్ ఎవరికి ఇస్తారోనని సర్వత్రా ఆసక్తి. టీచర్ల పదోన్నతుల ప్రక్రియ ఉపసంహరించుకోవాలన్న హైకోర్టు. సింగిల్ జడ్జి వద్ద వివాదం పెండింగ్లో ఉంటే ఎలా చేపట్టారని ప్రశ్న. బీహార్లో ప్రారంభానికి ముందే కుప్పకూలిన వంతెన. 12 కోట్లు నీళ్లపాలు. నాణ్యతా లోపంపై స్థానికుల మండిపాటు. రుణమాఫీతో పాటు కీలక అంశాలపై చర్చించేందుకు ఈ నెల 21న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఆగస్టు 15 వరకు రైతు రుణమాఫీ చేసి తీరుతామని పలు సందర్భాల్లో పునరుద్ఘాటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రుణమాఫీకి అర్హతలు, నిధుల సేకరణ, విధి విధానాలపై కసరత్తు కొలిక్కి వస్తోంది. కిసాన్ సమ్మాన్ నిధి అర్హతలనే ప్రాతిపదికగా తీసుకోవడంతో పాటు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రైతు భరోసా, రైతు బీమా, పంటల బీమాకు కూడా ఇవే అర్హతలను ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటన్నింటిపై కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. హైదరాబాద్లోని ఏపీ ఆస్తులతో పాటు 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు, బడ్జెట్ పద్దులపై కూడా చర్చించే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాలు వచ్చే నెలాఖరులో జరిగే అవకాశం ఉన్నందున రైతు రుణమాఫీ విధి విధానాలపై చర్చించేందుకు అవసరమైతే ఈ నెలాఖరున ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా ప్రభుత్వంలో ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ను న్యూయార్క్లా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. దేశంలోని ఇతర నగరాలతో తాము పోటీ పడటం లేదని, ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ను నిలబెట్టాలనేది తమ సంకల్పమని సీఎం అన్నారు. ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్, రీజనల్ రింగ్ రోడ్, మెట్రో రైల్ మార్గాల విస్తరణతో హైదరాబాద్ మరింత అద్భుతంగా రూపుదిద్దుకుంటుందన్నారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో కుష్మాన్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ ఏషియా పసిఫిక్ సీఈఓ మాథ్యూ బౌ బృందం భేటీ అయ్యింది. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న తీరు, వివిధ రంగాలు విస్తరిస్తున్న విధానంపై సమావేశంలో చర్చ జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తమ అధ్యయనంలో తేలిందని సంస్థ ప్రతినిధి బృందం వివరించింది. తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన హైదరాబాద్ విజయవాడ రహదారిని 6 లైన్లు చేయడంతో పాటు ఎక్స్ప్రెస్ వే మంజూరు కోసం ఈ నెల 24న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలవనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తామని రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం హామీ ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. ఏడాదిలోపు ఎక్స్ప్రెస్ వే మంజూరయ్యేలా తాను ప్రత్యేక చొరవ తీసుకుంటానని, ఇదే విషయమై అవసరమైతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును సంప్రదించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఇవాళ సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష జరపనున్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న జాతీయ, రాష్ట్ర రహదారులు, సిఆర్ఐఎఫ్, గ్రామీణ రోడ్లు, వైద్య ఆరోగ్య శాఖ భవనాల నిర్మాణంతో పాటు బ్లాక్ స్పాట్ల మరమ్మతు పనుల పురోగతిపై విభాగాల వారీగా సమీక్ష జరపనున్నారు. NH-65 6 లేన్ల రహదారి పనులను డిసెంబర్ వరకు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. రేపు 24 తారీఖు గడ్కరీ గారిని కలవబోతున్నాను. తప్పకుండా హైదరాబాద్ విజయవాడ 6 లేన్ గా వెంటనే మార్చే కార్యక్రమం, విభజన చట్టంలో ఉన్న విధంగా 6 ఎక్స్ప్రెస్ వే దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తానికి 6,000 కోట్లతో DPR సగం తయారైంది. నేను ఎంపీగా ఉన్నప్పుడు NHA చైర్మన్ గారు, గడ్కరీ గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అది ప్రధానమంత్రి అప్రూవల్ కోసం పెండింగ్ ఉన్నది. దాన్ని కూడా 1 ఇయర్ లోపే ఎక్స్ప్రెస్ వే శాంక్షన్ చేపిస్తాను. ఈ ఎక్స్ప్రెస్ వే ఉంటే విజయవాడ పోయే వాళ్ళు ఈ ఫ్లైట్ లెక్కే కూడా బంద్ చేస్తారు. ఈ 6 లేన్ ఏమో రేపు వెంబడే నేను మొదలు పెట్టిస్తా గడ్కరీ గారితో. దీని అవసరం వస్తే పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి గారితో అందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని మాకు విభజన చట్టంలో ఇచ్చింది, మాకు శాంక్షన్ చేయవలసింది అని చెప్పి 3-4 మాసాల్లోనే ఎక్స్ప్రెస్ వే కూడా శాంక్షన్ చేపిస్తానని 2 రాష్ట్రాల ప్రజలకు తెలియజేసుకుంటూ హైదరాబాద్ విజయవాడ రోడ్ ని గడ్కరీ గారు డెత్ రోడ్ అని పిలుస్తాడు. ఆయన ప్రత్యేక శ్రద్ధ చూసిన టోల్ రోడ్ తీసుకున్న GMR సంస్థ అబ్జెక్షన్తో లేట్ అయింది. దాన్ని వచ్చే 3 మాసాల్లోనే ఈ బ్లాక్ స్పాట్తో పాటు కొత్త రోడ్డు కూడా శాంక్షన్ చేపిపోతున్నా. డిసెంబర్లో 6 లేన్గా వర్క్ కూడా మొదలుపెట్టించి R&B శాఖ మంత్రిగా
ఎంపీగా నాకున్న అనుభవంతో, ఢిల్లీలో ఉన్న పరిచయాలతో ఇవన్నీ కూడా చేస్తానని ప్రజలందరూ కూడా హామీ ఇస్తారు. వైద్య ఆరోగ్య శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయనున్నట్లు మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన ప్రైవేట్ ఆసుపత్రుల నియంత్రణ, ఆహార భద్రత, ఫార్మా విభాగాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. ఇందుకోసం 3 ప్రత్యేక టాస్క్ ఫోర్స్ విభాగాలను ఏర్పాటు చేసి వైద్య రంగంలో రెగ్యులేటరీ పవర్స్ ని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. నిర్మాణంలో ఉన్న టిమ్స్ ఆసుపత్రుల ఎత్తును 14 అంతస్తులకే పరిమితం చేశామన్న దామోదర రాజనరసింహ ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వ తీరుపై మంత్రి విమర్శలు గుప్పించారు. ప్రాంతాల వారీగా సర్వే చేయకుండానే మెడికల్ కాలేజీలను ఇచ్చారన్న దామోదర వైద్య విద్యను క్రమక్రమంగా పెంచాలన్నారు. టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం పేరుతో 9,000 కోట్ల అప్పులు చేశారన్న మంత్రి 10 ఏళ్ల భారాసా పాలనలో కొత్త ఆసుపత్రులపై చూపిన శ్రద్ధ ఉస్మానియాకు కొత్త భవనంపై చూపలేదని విమర్శించారు. రానున్న 2 ఏళ్లలో వైద్య ఆరోగ్య శాఖలో సుస్థిర వృద్ధి చూస్తారన్న మంత్రి ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ కేంద్రం ఏర్పాటుకు సర్కార్ కసరత్తు చేస్తోందని తెలిపారు. కేవలం విద్య మాత్రమే సమాజాన్ని, దేశాన్ని మారుస్తుందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తున్న వనితా మహావిద్యాలయ ఫార్మసీ కాలేజ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. నాణ్యమైన విద్యతో పాటు మహిళా సాధికారతను అందించడంలో సామాజిక బాధ్యతను నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీ కృషి అభినందనీయమన్నారు. ప్రభుత్వం ఒక పక్షాన అనేక కళాశాలలను గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్థాపించి విద్యను పెంపొందించే ప్రయత్నంలో జరుగుతున్నప్పటికీ ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా చేస్తా ఉన్న పని నిజంగానే అభినందనీయమైనది. ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యేలోపు ప్రతి సంవత్సరం మేము ఆలోచన చేస్తా ఉన్నాం. ప్రతి విద్యార్థి పరిశ్రమలకు సంబంధించిన వారికి ఎక్స్పోజర్ రావాలని ఫైనల్ ఇయర్ లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ మ్యాండేటరీ చేసే కార్యక్రమాన్ని చేయబోవాలని పార్టీ గవర్నమెంట్ నిర్ణయం చేసింది. అభివృద్ధి పనుల్లో పారదర్శకతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగానే అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కమిషన్లకు ఆశపడి ఇష్టానుసారంగా బిల్లులు చెల్లిస్తే ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో గతంలో జరిగిన పనులపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పాలక సంస్థ చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి కేవలం అధికారులతో మాత్రమే మంత్రి సమావేశమయ్యారు. ఈ సమీక్షకు మేయర్, కార్పొరేటర్లను సైతం ఆహ్వానించకపోవటం నగరంలో చర్చనీయాంశంగా మారింది. స్మార్ట్ సిటీ పనులు, పారిశుద్ధ్యం, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, పన్నుల వసూలు, తాగునీటి సరఫరా, ఇతర అంశాలపై ఈ సందర్భంగా మంత్రి సమీక్ష జరిపారు. ఒక్కో శాఖకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి పొన్నం కొన్ని చోట్ల జరిగిన స్మార్ట్ సిటీ పనులపై అదనపు కలెక్టర్ నేతృత్వంలో విజిలెన్స్ విచారణ కొనసాగుతున్నట్లు చెప్పారు. ఏళ్ల తరబడిగా డంప్ యార్డుతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, దీనికి శాశ్వత పరిష్కార మార్గాన్ని అన్వేషించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు, సొంత జాగల్లోనూ అనుమతి లేకుండా భవన నిర్మాణాలు చేపట్టిన వారి వివరాలు సేకరించాలని మంత్రి ఆదేశించారు. ఈ తరహా నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. నిబంధనల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతి ఇవ్వాలని, ఎక్కడ తప్పు జరిగినా అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. టెక్నాలజీ కాంపోనెంట్ కింద దాదాపు 700 సీసీ కెమెరాలు పెట్టడం కావచ్చు, కంప్లీట్ గా ఆడియో కంట్రోల్, మైక్ సౌండ్ సిస్టమ్ కావచ్చు, సీసీ టెలివిజన్స్ ప్రజెంటేషన్ కావచ్చు, సర్వేలెన్సెస్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన ఒక 20 సెన్సిటివ్ ప్లేసెస్ అలారమింగ్ సిస్టమ్, ఇట్లా అనేక రకాలైన కాంపోనెంట్ తోటి 98 కోట్ల రూపాయలని దానికి కూడా కేటాయించారు. అందుకు సంబంధించి కూడా ప్రజలకు దాని పట్ల అవగాహన కలిగే విధంగా చర్యలు తీసుకునే అంశం కావచ్చు. పేద ప్రజలకు సంబంధించి ఎవరైనా భూమిని ఆక్రమించుకున్నట్టయితే మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు స్వేచ్ఛగా. ఇది ప్రజాస్వామిక ప్రజా ప్రభుత్వం. అటువంటి వారి మీద తగిన చర్యలు ఉంటాయని చెప్పినాం. దానికి సంబంధించి ఎక్కడ కూడా రాజకీయ జోక్యం లేకుండా అధికారులు నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి ఒక వాతావరణాన్ని కలిగేసినాం. దానికి సంబంధించిన ఫలితాలు మీరు చూసినారు. ఒకటి, పూర్తిగా ప్రభుత్వ స్థలాల్లో అధికార దుర్వినియోగం ద్వారా పర్మిషన్లు తీసుకొని కట్టినటువంటి వాటి వివరాలను టౌన్ ప్లానింగ్ స్వయంగా అటువంటి లిస్టును హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పినాం. అటువంటి భవనాల మీద చర్య తీసుకోవడం కావచ్చు, అవన్నీ కూడా జరుగుతాయి. అక్రమంగా అవినీతి
సాంకేతిక పరంగా ఉండేటువంటి విధంగా కొన్ని భవన నిర్మాణాలు వచ్చినటువంటి ఫిర్యాదులు వచ్చిన దృష్ట్యా వాటి మీద సమగ్ర విచారణ చేయమని చెప్పి ప్రభుత్వం తరఫున జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగింది. నగరపాలక సంస్థకు సంబంధించి ప్రజాధనాన్ని వృధా చేయవద్దని, చేసే ప్రతి పని నాణ్యతతో ఉండాలని తెలిపారు. అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత క్రమ పద్ధతిలో గుత్తేదారులకు బిల్లులు చెల్లించాలని మంత్రి సూచించారు. పనులు పూర్తి చేయని వారికి బిల్లులు చెల్లించే పద్ధతికి స్వస్తి పలకాలని ఆదేశించారు. జనరల్ ఫండ్స్ తో చేపట్టిన పనులపై అధికారులు రీవెరిఫికేషన్ చేయాలని సూచించారు. మానేరు రివర్ ఫ్రంట్ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. స్మార్ట్ సిటీలో భాగంగా ఏర్పాటు చేసిన 22 వైఫై హాట్స్పాట్ కేంద్రాలను ప్రజలు ఉపయోగించుకునేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. స్మార్ట్ సిటీకి సంబంధించి కావచ్చు, ఉదాహరణకు ఇందిరా చౌక్ ఉంటే దానికి 1,30,00,000 రూపాయల బిల్లు అధికారికంగా పెట్టినప్పటికీ ఎటువంటి అనుమతులు లేకుండా వాళ్ళు అధికారులు చెప్పినటువంటి సమాచారం మేరకు 50 లక్షల రూపాయలు అదనంగా ఖర్చు చేసినారన్నారు. అనధికారికమైనటువంటి అనుమతులు గాని, ఉదాహరణకు అప్పటి R&B గెస్ట్ హౌస్ లాగా వాటన్నిటికి సంబంధించిన విషయం లోపల ఎక్కడ తదుపరి మంజూరులు ఉండవని, ఎక్కడైతే అధికారికంగా అనుమతులు తీసుకొని నిర్మించబడ్డాయో వాటన్నిటి పట్ల కూడా నాణ్యత ప్రమాణాలకు సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. దానికి సంబంధించి అన్ని రకాల రిపోర్టు నివేదికలు త్వరలోనే టెక్నికల్ రివ్యూ చేసిన తర్వాత ఎక్కడెక్కడైతే తప్పులు దొరుకుతాయో దానికి ప్రభుత్వం తరఫున వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కరీంనగర్ లాంటి మున్సిపల్ కార్పొరేషన్స్, అది నిజామాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్ అన్నిటికీ సంబంధించి ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొని పోయే విధంగా కార్యక్రమం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వంగా మున్సిపల్ యొక్క పరిణితి, పని విధానాన్ని ప్రజలకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతో పోతా ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో ఒక విశ్వాసాన్ని కలిగేస్తాం ప్రజలకు. కార్పొరేషన్ కు సంబంధించి ప్రతి విభాగం పైన జిల్లా కలెక్టర్ ప్రతి వారం సమీక్ష నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. దీంతో పాలనపై జవాబుదారీతనం పెరుగుతోందన్నారు. మున్సిపల్ అధికారులు పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిన్న రాత్రి తొలిసారిగా ఆయన హైదరాబాద్కు వచ్చారు. రాత్రి 10:30కు శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న బండి సంజయ్కి పలువురు భాజపా నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాత్రి హైదరాబాద్లోని తన నివాసంలో బస చేసిన సంజయ్ ఇవాళ 8 గంటలకు కరీంనగర్కు బయలుదేరనున్నారు. 9 గంటలకు శనిగరానికి చేరుకుని ర్యాలీగా కరీంనగర్ చేరుకుంటారు. మహాశక్తి అమ్మవారి దర్శనం అనంతరం కొండగట్టుకు వెళ్లనున్నారు. అనంతరం జగిత్యాలలోని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయానికి చేరుకుని రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు సిరిసిల్లకు వెళ్లనున్న సంజయ్ మార్కండేయ ఆలయానికి వెళ్లనున్నారు. తెలంగాణ భాజపా అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలు అధ్యక్ష పీఠం కోసం ఢిల్లీలో మకాం వేసి లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా కమలం పార్టీలో కొత్త చిక్కు వచ్చి పడింది. పాత కొత్త అనే పంచాయతీ మొదలైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు కట్టబెట్టారు. కాబట్టి తమకు పార్టీ పదవి బాధ్యతలైనా ఇవ్వండనే డిమాండ్ పాత నేతల నుంచి వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిలో రాష్ట్ర రథసారథి నియామకంపై అధిష్టానం డైలమాలో పడినట్లు తెలుస్తోంది. భాజపా జాతీయ నాయకత్వం దేశవ్యాప్తంగా పార్టీలో సంస్థాగత మార్పులు చేసేందుకు సమాయత్తమవుతోంది. ఇటీవల కొలువుతీరిన ఎన్డీఏ ప్రభుత్వంలో పలు రాష్ట్రాల భాజపా అధ్యక్షులకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. మరికొందరికి ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కడంతో ఆ స్థానాల్లో కొత్త వారిని నియమించాలని కమలం పార్టీ భావిస్తోంది. తెలంగాణ, బీహార్, బంగాల్, గుజరాత్, హర్యానా రాష్ట్ర అధ్యక్షుల్ని మార్చనుంది. కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డికి మరోసారి మోదీ కేబినెట్లో చోటు దక్కడంతో అధ్యక్ష పదవి నుంచి కిషన్ రెడ్డిని తప్పించి కేంద్ర మంత్రి పదవి ఆశించి భంగపడిన వారికి ఇవ్వాలని అధిష్టానం యోచిస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ను అధ్యక్షుడిగా నియమించి భారాసాను ఖాళీ చేసి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని భాజపా అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జాతీయ ఉపాధ్యక్షురాలైన మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఉత్తర తెలంగాణ నుంచి బండి సంజయ్, హైదరాబాద్ నుంచి కిషన్ రెడ్డిలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడంతో దక్షిణ తెలంగాణ నుంచి డీకే అరుణకు బాధ్యతలు అప్పగిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దీటుగా రాష్ట్రంలో పార్టీని ముందుకు తీసుకెళ్లొచ్చని పలువురు రాష్ట్ర నేతలు ఢిల్లీ పెద్దలకు చెప్పినట్లు సమాచారం. మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు రాష్ట్ర పార్టీ పగ్గాలు దక్కించుకోవాలని భావిస్తున్నారు. ఇందిరాగాంధీ గతంలో ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు నియోజకవర్గంలో గెలవడం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత ఇలాకాలో విజయం సాధించడం రఘునందన్ కు కలిసొచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు. మంచి వాగ్ధాటి కలిగి ఉండడం,
ప్రత్యర్థి పార్టీల విమర్శల్ని తిప్పికొట్టడంలో రఘునందన్ ముందు వరుసలో ఉండడం లాంటి అంశాలు అధిష్టానం పరిగణలోకి తీసుకుంటే రఘునందన్ పేరును పరిశీలించే అవకాశం లేకపోలేదు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. అది కాస్తా జరగకపోవడంతో రాష్ట్ర పార్టీ పగ్గాలు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర కమలదళంలో కొత్త చర్చ మొదలైంది. అధ్యక్ష పదవిని పార్టీని అంటిపెట్టుకుని సంస్థాగతంగా బలోపేతానికి కృషి చేసిన వారికే ఇవ్వాలనే కొత్త పంచాయతీ నడుస్తోంది. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు పార్టీ కోసం పనిచేస్తున్న తమను కాదని గెలుపు గుర్రాల పేరుతో ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చి కట్టబెట్టారని పాత నేతలు అధిష్టానంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులుగా పనిచేసిన నేతలు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పార్టీ పెద్దల్ని కలిసి తనకు అవకాశం ఇవ్వాలని అడిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, మనోహర్ రెడ్డి లాంటి నేతలు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల పేరుతో తమకు అవకాశం ఇవ్వలేదని, ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం పాతవారికే అవకాశమిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీలో అందరినీ కలుపుకుపోయే వ్యక్తికి పగ్గాలు అప్పగించాలని, గ్రూపులు కట్టే నేతకు ఇవ్వొద్దనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. బంగారు లక్ష్మణ్ తర్వాత అధ్యక్ష పదవి దళితులకు ఇవ్వలేదు కాబట్టి ఈసారి దళితులకే పగ్గాలు అప్పగించాలని ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఎప్పుడు నియమిస్తుంది, ఎవరి వైపు మొగ్గు చూపుతుందనే అంశంపై కాషాయ శ్రేణుల్లో జోరుగా చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పదోన్నతులపై వివాదం కోర్టులో పెండింగ్లో ఉన్నప్పటికీ ప్రక్రియను ఎలా కొనసాగిస్తారని ప్రభుత్వాన్ని నిలదీసింది. తక్షణమే పదోన్నతుల ప్రక్రియను ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన వివాదం కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పటికీ ప్రక్రియను ఎలా కొనసాగిస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ తో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలన్న ఏకసభ్య ధర్మాసనం ఉత్తర్వుల్ని డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ వెనక్కు పంపిన విషయం తెలిసి ఎలా చేపడతారని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేనను ప్రశ్నించింది. ఇది కోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. టెట్ కు సంబంధించి 2 వేర్వేరు ఉత్తర్వులు ఉన్నందున రెండింటినీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జికే వివాదాన్ని పంపిన విషయం తెలిసి కూడా ప్రక్రియను ఎలా చేపడతారని ప్రశ్నించింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల పదోన్నతుల్లో భాగంగా టెట్లో అర్హత సాధించని ఎస్జీటీలకు అవకాశం కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ 150 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్ జడ్జి టెట్ తో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించారని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వగా వీటిని సవాల్ చేస్తూ 52 మంది హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. దీనిపై ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున వాదించిన న్యాయవాది రాజశేఖర్ టెట్ అర్హత లేని వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల పదోన్నతులకు అవకాశం కల్పిస్తే అన్యాయం జరుగుతుందన్నారు. అయితే అభ్యర్థులు 1995 నుంచి 2008 మధ్య ఎస్జీటీలుగా నియమితులయ్యారని ప్రతివాదుల తరపు న్యాయవాది ఎం రామ్ గోపాలరావు వాదించారు. కానీ ఎన్సీటీఈ నోటిఫికేషన్ 2010లో వచ్చిందని తెలిపారు. ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టెట్ అర్హత తప్పనిసరన్నారు. అందువల్ల నోటిఫికేషన్ కు ముందు నియమితులైన వారికి టెట్ అవసరం లేదంటూ 2015లో ప్రభుత్వం జీవో 36 జారీ చేసిందన్నారు. ఇందులో 12వ నిబంధన ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతోందని, తరువాత కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టెట్ తప్పనిసరని ఎప్పుడూ నోటీసు కూడా ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం పదోన్నతుల సమయంలో 2010కి ముందు నియమితులైన వారికి ఎన్సీటీఈ నోటిఫికేషన్ మాత్రమే పరిగణలోకి తీసుకోవడం సరికాదన్నారు. ఈ నిబంధనల్ని ప్రస్తుత పిటిషనర్లతో సహా ఎవరూ సవాల్ చేయలేదన్నారు. మరో పిటిషన్లో ఎన్సీటీఈ నోటిఫికేషన్ ప్రకారం పదోన్నతులు చేపట్టాలంటూ మరో సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అప్పీలుపై విచారించి ధర్మాసనం ఈ నెల 14న వివాదాన్ని తిరిగి సింగిల్ జడ్జి వద్దకే పంపింది. ఎన్సీటీఈ నోటిఫికేషన్ ప్రకారం జరగాలన్న అంశాన్ని జీవో 36ను అమలు చేయాలన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని నిర్ణయం వెల్లడించాలని ఆదేశించింది. ఇవి సింగిల్ జడ్జి వద్ద పెండింగ్ లో ఉండగానే ప్రభుత్వం పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించింది. ఈ విషయాన్ని ధర్మాసనం ముందు ప్రస్తావించిన ప్రభుత్వ న్యాయవాది హైకోర్టులో అప్పీల్ చేస్తున్నట్లు ప్రభుత్వానికి తెలియదన్నారు. ఎలాంటి కాపీల్ని అందజేయలేదని, కౌంటర్ కూడా దాఖలు చేయలేదన్నారు. కొంత సమయం ఇస్తే కోర్టుకొచ్చిన అధికారుల్ని వివరణ అడిగి చెబుతానన్నారు. దీంతో సంబంధిత అధికారిని పిలవాలని ధర్మాసనం ఆదేశించగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన హాజరయ్యారు. ఎన్సీటీఈ నిబంధనల ప్రకారమే ప్రక్రియ మొదలుపెట్టామని,
ఇందులో టెట్ అర్హత లేని వారిని పరిగణలోకి తీసుకున్నామని చెప్పగా ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేసి వెనక్కి పంపిన విషయం తెలిసి కూడా ప్రక్రియను ఎలా చేపడతారని నిలదీసింది. ఇది కోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఈ నెల 14న ఇచ్చిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయని, తాజాగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమంటూ అప్పీళ్లపై విచారణను మూసేసింది. ఇప్పటికే ఇచ్చిన పదోన్నతుల ఉత్తర్వుల్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వానికి సూచించాలంటూ ప్రభుత్వ న్యాయవాదికి స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిన్న గేట్లలో చిట్టచివరి 20వ గేట్ తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. గతేడాది అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజ్ కుంగి దెబ్బతినగా ప్రధానంగా 20వ పియర్ గేటు వద్దనే పగుళ్లు, చీలికలు తదితర సమస్యలు ఏర్పడ్డాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరిశీలించి మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఈ మేరకు ఎన్డీఎస్ఏ సూచనలతో తాత్కాలిక మరమ్మతులు, గేట్ల ఎత్తివేత, తొలగింపు చేపట్టాలని సూచించింది. పలు గేట్లు ఎత్తడానికి వీలు కాని పరిస్థితుల్లో కటింగ్ చేసి పైకెత్తారు. దెబ్బతిన్న గేట్లలో చిట్టచివరి 20వ గేట్ కటింగ్ పనులు పూర్తవగా గేటు భాగాల తొలగింపు చేపట్టారు. సీసీ బ్లాక్ అమరిక 2 రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని అస్నాథ్ గ్రామంలో ఈదురు గాలులకు కొన్ని ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. అక్కడక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోయి గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి చింతలపాలెం బస్టాండ్ సెంటర్లో ఉన్న రావి చెట్టు వేర్లతో సహా కూలి ఓ ఇంటిపై పడింది. మరోపక్క వర్షాకాలం వేళ ఆరోగ్యం పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజా ఆరోగ్య సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ ప్రకటించారు. ఈ కాలంలో దోమల వ్యాప్తి పెరిగి ఆహారం, నీరు కలుషితమై వ్యాధులు వ్యాపించే ఆస్కారం ఉందని ఆయన వెల్లడించారు. దోమలు వ్యాపించకుండా పరిశుభ్రత పాటించాలన్నారు. ఆహారం విషయంలోనూ తప్పక శ్రద్ధ తీసుకోవాలన్నారు. గాలి ద్వారా జలుబు, దగ్గు వంటివి ఇతరులకు వ్యాపించే అవకాశం ఉందన్న ఆయన ప్రతి ఒక్కరూ తప్పక శానిటైజర్లు వినియోగించాలని, తుమ్మేప్పుడు ముక్కు, నోటిని కవర్ చేసుకోవాలని కోరారు. బీహార్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన ఓ వంతెన ప్రారంభానికి ముందే కుప్పకూలింది. అరారియా జిల్లాలోని బాక్రా నదిపై కుస్రాకాంత, కిస్రీ ప్రాంతాలను కలుపుతూ ఓ వంతెనను నిర్మించారు. అకస్మాత్తుగా భారీ శబ్దంతో వంతెన కూలిపోయింది. వెంటనే స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు వంతెనలో 3 పిల్లర్లు కూలిపోయినట్లు గుర్తించారు. పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జిల్లా గ్రామీణ పనుల విభాగం ఆధ్వర్యంలో ఈ వంతెన నిర్మాణం జరిగినట్లు అధికారులు చెప్పారు. ఇందుకోసం దాదాపు 12 కోట్లు ఖర్చు పెట్టినట్లు అంచనా వేశారు. బ్రిడ్జి పూర్తయినప్పటికీ ఇరువైపుల అప్రోచ్ రోడ్డు పనులు మిగిలి ఉండటం వల్ల ఇంకా ప్రారంభించలేదని తెలుస్తోంది. వంతెన నిర్మాణంలో నాణ్యతా లోపం స్పష్టంగా కనిపిస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. సైన్యం కోసం 156 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల కొనుగోలుకు రక్షణ శాఖ చర్యలు చేపట్టింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ నుంచి దాదాపు 45,000 కోట్ల రూపాయలతో 156 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు రక్షణ శాఖ ప్రక్రియ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఆర్ఎఫ్పి జారీ చేసినట్లు వెల్లడించారు. గతేడాది నవంబర్లో రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి డిఎసి హెలికాప్టర్ల ప్రతిపాదనను ఆమోదించింది. ఈ 156 ప్రచండ్ హెలికాప్టర్లలో సైన్యానికి 90, వైమానిక దళానికి 66 హెలికాప్టర్లను ఉపయోగించనున్నారు. టెక్నికల్ సపోర్ట్, నిర్వహణ, మరమ్మతులు సహా మొత్తం కొనుగోలు విలువ దాదాపు 45,000 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. హెచ్ఏఎల్ అభివృద్ధి చేసిన ఈ తేలికపాటి హెలికాప్టర్ 5.8 టన్నుల బరువు ఉంటుంది. యుద్ధ ట్యాంకులు, బంకర్లు, డ్రోన్లు సహా ఎత్తైన పర్వత ప్రాంతాలతో పాటు రాత్రి వేళలోనూ శత్రు లక్ష్యాలను ఇవి ఛేదించగలవు. అమెరికాలోని ఓ పురాతన మ్యాన్షన్ హౌస్లో జరిపిన
పురాతత్వ తవ్వకాల్లో చెర్రీలు బెర్రీలను నిల్వ చేసిన డజన్ల కొద్దీ సీసాలు బయటపడ్డాయి. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? ఆ సీసాల్లో చాలా వరకు చెక్కు చెదరకపోగా వాటిలోని పళ్లు కూడా తాజాగా ఉండటం గమనార్హం. ఇంతకీ ఆ మ్యాన్షన్ హౌస్ ఎవరిదో చెప్పలేదు కదా? అగ్రరాజ్యం అమెరికా మొట్టమొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ది. మరి 250 ఏళ్ల క్రితం నిల్వ చేసిన ఆ సీసాల విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. అమెరికా తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ కు చెర్రీలంటే ఎంతో ఇష్టమన్న కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన 250 ఏళ్ల క్రితం నివాసమున్న వర్జీనియాలోని పోటోమాక్ నది ఒడ్డున గల మౌంట్ వెర్నాన్ హోంలో డజన్ల కొద్దీ సీసాలు బయటపడ్డాయి. చెర్రీలు బెర్రీలను నిల్వ ఉంచిన ఆ సీసాలను జాగ్రత్తగా తవ్వితీశారు పురాతత్వ శాస్త్రవేత్తలు. జార్జ్ వాషింగ్టన్ జన్మదినం సందర్భంగా 2026లో అమెరికా 250వ పుట్టినరోజును నిర్వహించాలని అగ్రరాజ్య ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా జార్జ్ వాషింగ్టన్ తో పాటు యుఎస్ ఫస్ట్ లేడీ మార్తా వాషింగ్టన్ నివసించిన భవంతిని పునరుద్ధరిస్తోంది. తవ్వకాలు జరుపుతూ ఉండగా సెల్లార్లోని వివిధ చోట్ల స్టోరేజీ పిట్స్ లభ్యమయ్యాయి. వాటిని తెరిచి చూడగా 35 పాత సీసాలు కనిపించాయి. 35 సీసాల్లో తాజాగా ఉన్న పులియబెట్టిన చెర్రీస్, గూస్బెర్రీస్, కరెంట్స్ కనిపించినట్లు ఆర్కియాలజిస్ట్ జాసన్ బోరోస్ చెప్పారు. వాటిలో 6 పగిలిపోగా 29 చెక్కు చెదరలేదు. అవన్నీ 1775లో ప్యాక్ చేసుండొచ్చని ఆర్కియాలజిస్టులు భావిస్తున్నారు. అందులోని చెర్రీ విత్తనాలను మళ్లీ నాటితే అవి మొలకెత్తుతాయా అన్నదానిపైన పరిశోధనలు జరుగుతున్నాయి. జార్జ్ వాషింగ్టన్ కు బ్రాందీతో కలిపి చెర్రీస్, గూస్బెర్రీస్లతో చేసిన రెసిపీలను తినడం అంటే ఇష్టమని, చెర్రీ బౌన్స్ కాక్టైల్ ను బాగా ఇష్టపడేవారని మౌంట్ వెర్నాన్లో దొరికిన డాక్యుమెంట్ల ద్వారా తెలిసింది. మార్తా, జార్జ్లకు ఐస్ క్రీంలు కూడా ఇష్టం కాబట్టి అందులోనూ వీటిని కలిపి తినేవారని భావిస్తున్నారు.